నమస్తే. ప్రపంచీకరణ పుణ్యమా అని ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది. మెరుగైన చదువు, ఉద్యోగ అవకాశాలు, భద్రత కోసం ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళడం అనేది దశాబ్దాలుగా సాగుతున్న ప్రక్రియ. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రీమైగ్రేషన్ అనే కొత్త పదం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది కేవలం పదం మాత్రమే కాదు, లక్షలాది మంది వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఒక హెచ్చరిక. సాధారణంగా ఒక వ్యక్తి తన సొంత ఇష్టంతో స్వదేశానికి తిరిగి రావడాన్ని మనం రీమైగ్రేషన్ అనుకుంటాం. కానీ ప్రస్తుతం ఐరోపా, ఇతర అభివృద్ధి చెందిన దేశాలలో వినిపిస్తున్న ఈ పదం అర్థం వేరు. చట్టబద్ధంగా ఆ దేశంలో నివసిస్తున్నప్పటికీ, పన్నులు చెల్లిస్తున్నప్పటికీ, కేవలం జాతి, మతం లేదా వారి మూలాల ఆధారంగా బలవంతంగా వెనక్కి పంపించే ప్రక్రియను ఇప్పుడు రాజకీయ వర్గాలు రీమైగ్రేషన్ అని పిలుస్తున్నాయి. రీమైగ్రేషన్ అనేది ఒక అధికారిక పాలసీలా కనిపిస్తూ ఉన్నా, దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఎథ్నిక్ క్లీనింగ్స్కు దగ్గరగా ఉంది అన్న విమర్శలు వస్తున్నాయి. మీరు ఏ దేశంలో చట్టబద్ధంగా ఉన్నారా అనేది ఇక్కడ ముఖ్యం కాదు, మీరు ఆ దేశ సంస్కృతిలో కలిసిపోయారా అన్నది కూడా అవసరం. మీరు ఇక్కడి వారు కాదు అని ఒక వర్గం భావిస్తే చాలు, మిమ్మల్ని వెనక్కి పంపేలా చట్టాలను రూపొందించడం ఈ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ధోరణిపై ఐక్యరాజ్యసమితి, అమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వలసల నియంత్రణ పేరుతో జాతి వివక్షను చట్టబద్ధం చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని వారు హెచ్చరిస్తున్నారు. దేశంలోని నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం, నేరాలకు వలసవాదులే కారణమని కొందరు రాజకీయ నాయకులు ప్రచారం చేస్తున్నారు. వలసవాదుల వల్ల తమ దేశ మూల సంస్కృతిని దెబ్బతింటుంది అనే భయాన్ని ప్రజల్లో కలిగిస్తున్నారు. స్థానిక ప్రజల ఓట్లను ఆకర్షించడానికి రీమైగ్రేషన్ను ఒక అస్త్రంలా వాడుకుంటున్నారు. రీమైగ్రేషన్ విధానం అమల్లోకి వస్తే అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. దశాబ్దాలుగా ఒక దేశంలో ఉండి అక్కడ ఆస్తులు కూడా కూడబెట్టుకుని పిల్లలను చదివించుకుంటున్న వారి భవిష్యత్తు ఒక్కసారిగా అంధకారం అవుతుంది. సమాజంలో మైనారిటీలు, వలసదారులపై దాడులు పెరిగే అవకాశం ఉంది. చట్టం ముందు అందరూ సమానమే అనే సూత్రం ఇక్కడ తుంగలో తొక్కబడుతుంది. సరిహద్దులు దేశాలను వేరు చేయవచ్చు, కానీ మానవత్వం అందరినీ కలపాలి. మైగ్రేషన్ అనేది ఒక అవసరం, కానీ రీమైగ్రేషన్ పేరుతో జరుగుతున్న ఈ బలవంతపు బహిష్కరణ చట్టబద్ధమైన వివక్షగా మారకూడదు. ప్రపంచ దేశాలు ఈ విషయంలో మానవీయ కోణంలో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది.